దేవుని ఘనమైన పరిశుద్ధ నామంలో మీ అందరికి కూడా ప్రత్యేక శుభాలు తెలియజేస్తానండి. ప్రభు మిమ్మును మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చాలా మంచిదండి. మరి ఈ యొక్క నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2025 మీ జీవితంలో దేవుడు అనేకమైన మేళ్లను కలగచేయునుగాక. మరి 24లో అనగా 2024 సంవత్సరంలో నవంబర్ మాసంలో 25థ్లో ఏమైతే సంభవించబోతున్నాయో వాటికై ప్రవచనాత్మకమైన సందేశాన్ని ఆల్రెడీ తెలియజేశాను ప్రియులరా. మరి ద్వితీయోపదేశకాండం 28:11 ప్రకారంగా సమృద్ధి అయిన మేలు కలుగచేస్తా అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ సంవత్సరం మీ జీవితంలో, మీ కుటుంబాలు, మీ వ్యక్తిగతంగా సమృద్ధి అయిన మేలు మీకు కలుగునుగాక. మరి ప్రతి సంవత్సరం మనం ఎదురు చూస్తాం, ఈ సంవత్సరం ఏం సంభవించబోతుంది, నా జీవితంలో ఏం జరుగుతుంది, నా కుటుంబానికి ఏమవుతుంది, నా జీవితంలో ఏం కలుగుతుంది అని మనం అనేకసార్లు ఆందోళనకు గురి చెందుతాం. కానీ ప్రభు మంచి దేవుడు, ప్రేమగల దేవుడు. సంవత్సరములు జరుగుతుండగా తన కార్యములను నూతన పరిచే దేవుడు తన దయా కిరీటాన్ని మన మీదుంచి సంవత్సరానికి కాదు, మన జీవితాన్ని, మన హృదయాన్ని, మన తలంపులను నూతన పరిచి నూతనమైన వాగ్దానములను అనుగ్రహిస్తాడు. మరి ప్రపంచము ప్రస్తుత పరిస్థితులను చూసినప్పుడు ఎంతో ఆందోళనకరంగా, దుఃఖకరంగా, వేదనకరంగా కనబడుతూ ఉండవచ్చు. యుద్ధాలని, మరి అనేక రకాల సమస్యలు మనం చూస్తున్నాం. కానీ సర్వశక్తున నీడన విశ్రమించే మన జీవితాల్లో క్షేమాన్ని, నెమ్మది చూస్తాం. మరి మీ జీవితంలో 2025 ద్వితీయోపదేశకాండం 28:11 ప్రకారం మీ కుటుంబాలు, మీ జీవితాలు సమృద్ధి అయిన మేలు కలుగునుగాక. అంతేకాదండి, మరి మేలు చేయటకే దేవుడు మీకు తోడైండునుగాక. అధికమైన మేలు, ఇంతవరకు మీ జీవితంలో చూడనటువంటి మేలు, యోబు గ్రంథములో వ్రాయబడినట్టుగా రెండంతల మేలు. మరి ఈ పాస్ట్ లైఫ్లో అనగా 24వ సంవత్సరంలో నువ్వు చూడలేనటువంటి మేలును నీ జీవితంలో, నా జీవితంలో చూస్తాం. సమృద్ధి అయిన మేలు. షెపర్డ్ బుసిరి గారు కూడా ఒక విషయాన్ని మాట్లాడారు పిల్లరా. గుడ్ థింగ్స్ టు హ్యాపెన్ అంటే మంచి లేదా మేలు, దాని మీద ఒక సందేశాన్ని కూడా, గుడ్ థింగ్స్ అనే దాని మీద ఒక సందేశాన్ని కూడా ఈ ప్రవచనాన్ని విని మనం తెలియచేశాను. గుడ్ థింగ్స్ టు హ్యాపెన్ అంటే మీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుందని మరి మేలు గురించి కూడా మాట్లాడుతూ వచ్చా ఆల్రెడీ 24 నవంబర్ నుంచే. మరి అలాగా మరి గత సంవత్సరంలో ఒకవేళ మేలు చూడకుండా నేను ఉండొచ్చు. కీడు లేదా వ్యాధి, భయం, బలహీనత, శరీర రుగ్మతలు, మీ జీవితంలో అనేక సమస్యలు ఉండొచ్చు. అవన్నీ మీ నుంచి, మీ కుటుంబాన్ని నుంచి దేవుడు దూరపరిచి మీ కుటుంబానికి కావలసిన తన శాంతిని, సమాధానం అనుగ్రహించునుగాక. మీ జీవిత కాలమంతా సుఖమును, నెమ్మది, సమాధానం కలగచేయునుగాక. నీ కొరకు ప్రార్థిస్తున్నాండి. పరిశుద్ధుని తండ్రి, ఎవరైతే లైవ్లో పార్టిసిపేట్ అవుతున్నారు, ఎవరైతే లైవ్ వీక్షిస్తున్నారో వారందరి జీవితంలో దేనికి కలవరం చెందక, భవిష్యత్తు కొరకు 25వ సంవత్సరంలో ఏమీ సంభవింపబోతుందని ఆందోళన చెందక, కలవరపడక, భయపడక, మా జీవితంలో ఈ వాగ్దాన ప్రకారం, ఈ వాక్య ప్రకారం, మీరు తెలియజేసిన ప్రవచన వాగ్దాన ప్రకారం నన్ను, మమ్మల్ని ఆశీర్వదించమని, దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాండి మీ జీవితంలో ఈ ప్రవచన వాగ్దానాన్ని గనక మీరు పట్టుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండం 28:11 సమృద్ధి అయిన మేలు నీ పంట పొలములో, నీ చేతి పనులలో, నీ ఉద్యోగములో, నీ గర్భఫలములో,
నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతంగా మరి అన్ని విషయాలు కూడా మేలును సమృద్ధిగా చూస్తావు, అధిక మేలు చూస్తావు. యోబు గ్రంథములు అన్నట్టుగా రెండంతల మేలు చూస్తావు. నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగునని బైబిల్ అంటుంది. అవును, అధికమైన రెండంతలుగా ఇంతవరకు చూడని యొక్క మేలు మన జీవితంలో మనమందరము చూచదుముగాక. కనుక ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల వైపు మన లక్ష్యం ఉంచక యేసు వైపే మన కాన్సన్ట్రేషన్, మన ఫోకస్ ఈ 25 మీద కాదు, కానీ ఈ ఇయర్ మీద కాదు, కానీ దేవుని యొక్క ప్రామిస్ మీద, దేవుని యొక్క మాట మీద, దేవుడు మనకు ఏమైతే సెలవిచ్చాడో, తెలియజేశాడో దాని మీద ప్రవక్త లేదా ఒక దైవజనుడు తెలియజేసిన ప్రతి దాని మీద మనం విశ్వసించి ముందుకు సాగినట్లయితే అవన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయి. మరి చాలాసార్లు మనం మరలా అంటున్నా ఆందోళన చెందుతాం, కలవరపడతాం. ఎలాగుంటుంది నా లైఫ్, మళ్ళీ అదే సమస్యనా, అదే అప్ప, లేకపోతే అదే ఆర్థిక సమస్య, అదే వ్యాధ, లేదా నా కుటుంబంలో నా పరిస్థితులు మరలా అలాగే ఉంటాయా? ఈ విధంగా మనం అనేకసార్లు చింతించి కలవరపడతాం, భయపడతాం, ఆందోళన చెందుతాం. వాటి వైపు మనం ఏమాత్రం కూడా చూడకుండా మరి ఇన్ని ఏండ్లు 20, 21, 22, 23, 24 ఇలా గత సంవత్సరాలు 20 సంవత్సరాలు కావచ్చు, 24 సంవత్సరాలు కావచ్చు, ఈ 24వ సంవత్సరం కాదు 24 సంవత్సరాలు కూడా కావచ్చు. మరి ఇశ్రాయేల్ ప్రజల్ని 40 ఏళ్ళు పోషించినట్లుగా మరి కాలు వాయకుండా, మరి వస్త్రాలు పాతగిలకుండా మనని సంరక్షించి పోషించి నడిపించిన అదే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. నీ ముందు నడిచి నీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహిస్తాడు ప్రియులారా. కనుక దేనికి భయపడకు. ఇంకా ఎక్కువగా మనం ప్రార్థనలో ముందుకెళ్దాం. గత సంవత్సరం 24, 23 మరి అనేక రకాలుగా ప్రార్థించాం. మరి మీటింగ్స్ వెళ్ళడానికి కూడా ప్రభు సాయం చేశాడు. మొన్నటి దినాన అద్దంకి ప్రాంతానికి వెళ్ళి చక్కటి కార్యాలు, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు అక్కడ జరిగించాడు. ప్రజలెంతో ఓదార్చబడ్డారు, ఆదరించబడ్డారు. అలాగే రానున్న దినాల్లో కూడా ఇంకా ప్రభు బలంగా వాడుకోవాలని కోరుకుంటున్నా, మిమ్మల్ని కూడా వాడుకోవాలని కోరుకుంటున్నా. మీ జీవితాలకు కూడా దేవుడు బలమైన కార్యాలు చేయనుగాక. మంచిది. మన ప్రవచన వాగ్దానం అనేది జ్ఞాపకం చేసుకోండి. నేను మరొక విషయాన్ని మరి దేవుని యొక్క వాక్యం నుంచి బోధించడానికి ప్రయత్నం చేస్తున్నా. ఆత్మీయ శారీర దరిద్రత పోవాలి, నూతన ఆశీర్వాదం రావాలి. నిజమే, మన న్యూ ఇయర్ రావడానికి ముందుగా మరి క్రిస్మస్ సమయంలో లేదా న్యూ ఇయర్ వస్తున్న సమయంలో మన ఇంటినంతా కూడా శుభ్రం చేసుకుంటాం. బూజుంటే బూజు దులిపేస్తాం, ఇంటినంతా కడిగేస్తాం, ఎక్కడెక్కడ వస్తువులన్నీ సరి చేసుకుంటాం. అంటే కొన్ని తీసేస్తాం, కొన్ని పారవేస్తాం, చెత్త ఉంటే తీసేస్తాం, బూజుంటే దులిపేస్తాం. అలాగే మన జీవితంలో 24 క్యాలెండర్ వెళ్ళిపోయింది, న్యూ క్యాలెండర్ వచ్చింది. అలాగే నీ జీవితంలో కూడా పాతవి గతించాలా, అనగా పాతది పోవాలా. 24 ఎలాగ వెళ్ళిపోయిందో, వెళ్ళిపోయిన కాలాన్ని, సమయాన్ని ఎవరం కూడా తీసుకొని రాలేము, ఎవరు కూడా తీసుకొని రాలేరు పిల్లరా. 24 వెళ్ళింది, 25 అనగా 25వ సంవత్సరం న్యూగా బిగిన్ అవుతుంది. మంచిది. సంవత్సరాలు జరుగుతుండగా ఆయన కార్యములు మన జీవితంలో నూతన పరుస్తాడు. అలాగే కీర్తనలు చెప్పినట్లుగా, కీర్తన గ్రంథములు చెప్పినట్లుగా మరి ఆయన దయా కిరీటాన్ని మన మీద 65:11 ఉంటుంది, హబక్కుకు 3:2 ఉంటుంది. సంవత్సరాలు జరుగుతుండగా ఆయన కార్యాలన్నీ కూడా నూతన పరుస్తాడు. కార్యాలు కాదు, మన జీవితాన్ని, మన హృదయాన్ని, మన మనసును, మన ఆలోచన, మన తలంపులు, ఇవన్నీ కూడా ఏం కావాలంటే పాతవి, ఓల్డ్ మస్ట్ గో. అంటే ఈ పాతది ఏమైతుందో ఆ పాతదంతా పోవాలా. ఆత్మీయ శారీర దరిద్రత పోయి నూతన ఆశీర్వాదం నీలో నాలోకి రావాలని కోరుకుంటున్నాడు. అయితే మన జీవితం అలాగే ఉంటే ఆత్మీయ మరి దరిద్రత అంటే ఏంటి? కొంతమంది చర్చి దగ్గరే ఉంటుంది, మందిరానికి వెళ్ళరు, వాక్యాన్ని చెబితే వినరు, ఎవరైనా చెబితే ఎంత మాత్రం కూడా లెక్క చేయరు. ఆత్మీయమైన దరిద్రత చాలా ఉంటుంది. మత్తుగా, విశ్వాసము లేక, వాక్యము చదవక, ప్రార్థించక, ఉపవాసం ఉండక, దేవునితో ఉన్న ఆ సన్నిహిత సంబంధం సరి అయినదిగా ఉండక ఆత్మీయమైన దరిద్రత ఉంటుంది. ఆత్మీయ దరిద్రతే కాదు,
శారీరకమైన దరిద్రత కూడా ఉంటుంది. ఈ రెండు కూడా పాపము, దరిద్రం, పేదరికం, వ్యాధి, భయం, బలహీనత, ఈ ఓల్డ్ ఎలాగైతే ఈ 2024 ఎలాగైతే వెడలిపోయిందో వెళ్ళిపోయిందో, మరి నీరు పారిపోయి అలాగ వెళ్ళిపోయినట్టుగా మన జీవితంలో పాప సంబంధమైనది, చీకటి సంబంధమైంది, అపవాదికి సంబంధించింది. ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ ఓల్డ్ క్యాలెండర్ వెళ్ళిపోయి న్యూ క్యాలెండర్ ఎలా బిగిన్ అవుతుందో మన జీవితంలో ఈ పావర్టీ మస్ట్ గో, బ్లెస్సింగ్ మస్ట్ కమ్. అనగా ఈ పేదరికం, ఆత్మ సంబంధమైన ఈ పేదరికము లేదా శరీర సంబంధమైన పేదరికము తొలగి నూతన ఆశీర్వాదం నీలో నాలో రావాలి ప్రియులారా. మరి గత సంవత్సరంలాగా మనం జీవించదు, గత తలంపులు కలిగి ఉండదు, గత విధానములు జీవించిన అదే బద్ధకాన్ని, అదే నిర్లక్ష్యాన్ని, అదే మరి సోమరతనాన్ని, మత్తుతనాన్ని ఏమాత్రం కలిగి ఉండకుండా మరి మన జీవితంలో పాతది ఎలా పోవాలని మనం కోరుకుంటున్నామో, దేవుడు ఎలా కోరుకుంటాడో మనం కూడా కోరుకుంటున్నాం. నూతనమైన ఆశీర్వాదం కొరకు ఎలా ఎదురు చూస్తున్నామో దేవుడు కూడా నూతనమైంది నీలో ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 కనుక చూస్తే, కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున్న యెడల నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయును. అనగా పాత దాన్ని తీసేస్తున్నాడు. యేసు ప్రభువుని అంగీకరిస్తే, రక్తములో కడగబడితే నూతన సృష్టిగా చేస్తున్నాడు. అంటే న్యూ బిగినింగ్ చేస్తున్నాడు, అంటే న్యూ క్రీచర్గా చేస్తున్నాడు, నూతన సృష్టిగా చేయబడుతున్నామంట. అవును ప్రియులారా, మరి ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో నూతన సృష్టి అంటే పాతది వెళ్ళిపోయింది, క్రొత్తది వచ్చిందని అర్థం. అలాగే మరి ఇక్కడ ఓల్డ్ క్యాలెండర్ వెళ్ళిపోయింది, న్యూ క్యాలెండర్ బిగిన్ అవుతుంది. అలాగే తనొక మరి కృప ద్వారా, కనికరము ద్వారా మీ మీద దేవునిక దయా కిరీటాన్ని ఇచ్చి, మరి దేవుడు మీ కార్యములను సంవత్సరములు జరుగుతుండగా మీ కార్యములను నూతన పరచాలనుకుంటున్నాడు. ముందు మన జీవితాన్ని, మన హృదయాన్ని, మన మనస్సును, లేదా మన ఆలోచన, మన తలంపులను, మన ఊహా విధానాన్ని, మన మాటలను, మన ప్రవర్తన, మన క్రియలు, మనం చేసే ప్రతిదీ కూడా నూతన పరచబడాల ప్రియులారా. ఇక్కడ కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున్న యెడల నూతన సృష్టి, పాతవి గతించను. పాత వెళ్ళిపోవాలంట, పాత స్వభావం కూడా వెళ్ళిపోవాలా, పాత నేచర్ అనేది మనలోంచి తొలగిపోవాలా ప్రియులారా. అందుకే యోహాను సువార్త 15:2 కనుక చూస్తే, మరి ఇక్కడ ఫలించని ప్రతి తీగ ఆయన తీసి పారవేను, ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించడానికి దానిలో పనికిరాని తీగలు తీసేస్తారంట. అంటే మన జీవితంలో కూడా గత జీవితంలాగా ఇంకా పనికిరానివి కొంతమంది చూడండి, ఒకటి మనసులో పెట్టుకున్నారంటే ఇక భూమి మీద మళ్ళా వాళ్ళు చనిపోయేదాకా దాన్ని వదిలిపెట్టరు, క్షమించలేరు, ప్రేమించలేరు, తగ్గించుకోలేరు, ఆప్యాయత చూపలేరు. మరి వారి హార్ట్లో, వారి థాట్లో అది మిగిలిపోయి ఉంటుంది, ఏదో ఒక ద్వేషం, కోపం. అంటే ఇక్కడ పనికి రాని తీగలను ఆయన తీసి పారవేస్తాడంట. మరి ఫలించని తీగను, లేకపోతే ఫలించని తీగను తీసి పారేస్తాడు. ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలో ఫలించకుండా చేసే ఆ తీగలు ఏమవుతున్నాయో వాటిని తీసేస్తాడంట. అంటే నీలో ఫలించాలనుంది, నువ్వు ఫలించకుండా ఏవైతే నీలో తీగలు ఉన్నాయో ఆ తీగలన్నిటినీ దేవుడు ఏం చేస్తాడంటే వాటిని తీసి మరి అధికంగా నిన్ను ఫలించేలాగా చేస్తాడంట. ఈ 25 యేసునామములో న్యూ బ్లెస్సింగ్ స్టార్ట్ అవును గాక, నూతనంగా నువ్వు ఫలించుదువుగాక. నీ జీవితంలో ఎప్పుడు చూడని అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక, మేలు కలుగునుగాక, సమృద్ధి అయిన మేలు కలుగునుగాక. అయితే నువ్వు తీసేసుకోవాల్సింది తీసేసేయాల. బైబిల్లో అంటున్నాడు, మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:11 చూస్తే, అవును కొంచెం పులిపిండి అంటే మంచి ముద్దలో పులిపిండి వేస్తే ముద్ద అంతా కూడా మరి పులిసిపోతుందంట. మరి నిష్కాపట్యము పులిపిండి లేని వారమై, అంటే మన కొరకు పశువుగా యేసయ్య వధించబడ్డాడంట. మరి అలాగా కొంచెం చూడండి, ఒక ముద్ద, మంచి ముద్ద ఉంది, పులియని ముద్ద. ఆ పులియని ముద్దలో కొంచెమైనా చాలు, కొంచెం ముద్ద గనక అందులో పులిసింది కనుక వేస్తే అదంతా కూడా పాడైపోతుంది.
అలాగే మన జీవితంలో ఇంకా పాతది ఏదైనా మిగిలి ఉంటే అప్పుడప్పుడు చూడండి, పాతది ఉంటే ఏం చేస్తాం? పారవేస్తాం, తీసేస్తాం. మరి మన్నా కురిసేటప్పుడు కూడా మరి ప్రభు అయిన యేసయ్య లేదా దేవుడిని యెహోవా ప్రతిరోజు కూర్చుకోమన్నాడు, పాతది ఉంచుకోవద్దన్నాడు. ఎవ్రీడే ఫ్రెష్, నూతనంగా ఒక నూతనమైంది దేవుడు వారికి అనుగ్రహించేవాడు. అంటే ఎవ్రీడే డిపెండ్ అవ్వాలా, దేవుని మీద విశ్వసించాలా, కొత్తదాన్ని కూర్చుకోవాలా. పాతది పాతది ఉంచుకోదు, అసలు పాతదాన్ని దగ్గరే ఉంచుకోవద్దంట. అలాగే మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో పాత విధమైంది, పాత స్వభావం, పాత ఆలోచన, పాత తలంపులు, పాత నడవడిక, పాత మాటలు, అంటే ఈ పాత సంబంధమైన క్రియలు లేవైతే ఆలోచనలు ఏమైతున్నాయో అవన్నీ పోయి 24 ఎలాగ వెళ్ళిపోయిందో 25 ఎలాగ వచ్చిందో మన జీవితంలో ఒక నూతనమైన బ్లెస్సింగ్ యేసునామలో వచ్చునుగాక. ఈ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో అలాగూ జరుగునుగాక. కీర్తన గ్రంథం 51:10 అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నా మనసులో స్థిరమైన మనసు కలగచేసి స్థిరమైన మనసును నూతనంగా పుట్టించము. అంటే ఇక్కడ మరి దావీదు పాపము చేసిన తర్వాత తనకు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయము. ఈ న్యూ హార్టీ, న్యూ మైండీ, అది నూతనంగా స్థిరమైన మనసు నూతనంగా పుట్టించము. నిజమే, ఇంకా అలాగే ఉన్నవా? నీ జీవితం అలాగే ఉందా? మళ్ళీ ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే, ఒక నూతనమైనది ఆశీర్వాదాన్ని నువ్వు చూడాలంటే, నూతనమైన ప్రారంభం నువ్వు చూడాలంటే, న్యూ బ్లెస్సింగ్ నీ జీవితంలో స్టార్ట్ అవ్వాలంటే ఓల్డ్ వెళ్ళిపోవాలా, పాతది వెళ్ళిపోవాలా, క్రొత్తది రావాలా. ఒక రోజా, వన్ డేనా, ఒక దినమేనా, ఒక నెలైనా, ఒక లేదా 2 నెలల, అలా కాదు. ఎవ్రీడే ఓల్డ్ వెళ్ళిపోతూ ఉండాలా, పాతది వెళ్ళిపోవాలా, న్యూది మన జీవితంలోకి రావాలా. మరి ఇక్కడ అంటాడు, అయ్యా దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నా మనసులో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించము, న్యూ క్రీచర్గా, నూతన సృష్టిగా, నూతన ప్రారంభాన్ని నేను ఆత్మలో ఆరంభించాలా, ప్రార్థన జీవితంలో ఆరంభించాలా, విశ్వాసములు ఆరంభించాలా. అలా కనుక నీవున్నట్లయితే పాతది పోయి నూతన ఆశీర్వాదాన్ని నా జీవితంలో చూడగలం ప్రియులారా. మరి ఈ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో పాత విధమైందంతా కూడా తొలగిపోవాలా. మీరు లూకాసు వార్త 13:6-9 కనుక చూస్తే, మరి ఒక యజమానుడు మరి తను ద్రాక్ష తోట వేసి అందులో ఒక అంజూరపు చెట్టు ఉందంట. అది ప్రతిసారి అది ఫలిస్తుందా అని ప్రతి సంవత్సరం చూస్తుందంట, అది ఫలిస్తలేదంట. అప్పుడు అనుకున్నాడు, దీన్ని భూమి ఎలా పాడైపోతుంది, దీన్ని నరికి మరి ఇది చేస్తానప్పుడు అందులో పనివాడు అంటున్నాడు, ఆ తోటమాల, అయ్యా మరి యజమాని అడుగుతున్నాడు, ఈ భూమిని వేస్ట్ అయిపోతుంది, ఇది పాడైపోతుంది, దీన్ని నరికి పాడేసాయి. లేదయ్యా, ఇంకా దీని చుట్టూ నేను తవ్వుతాను, ఇంకా దీనికి ఎరువు వేస్తాను, ఈ సంవత్సరమైనా ఉండనేమో. అలాగే నిజమే, ఈ సంవత్సరం దేవుడు ఎందుకు ఉంచుతున్నాడు మనల్ని అంటే, ఎందుకు ఇచ్చాడంటే, ఈ 25 నీకు ఎందుకు ఇచ్చాడంటే దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలా, ప్రభు కొరకు జీవించాలా, ప్రభు కొరకు ప్రార్థించువారిగా, ఇచ్చువారిగా, ప్రేమించువారిగా, ఇతరులకు ఆహారం పంచిపెట్టువారిగా, వస్త్రాలు పంచిపెట్టువారిగా నువ్వేం చేయగలవు? నీ శక్తి లోపము లేకుండా దేవుని కొరకు ఏదైనా చేయడానికి నువ్వు ప్రయత్నించాలా. మరొక చెట్టును 3 సంవత్సరాలు చూస్తున్నట్ట ఆ తోట మాలి, అక్కడున్న ఆ యజమానుడు, ఆ చెట్టు ఏమాత్రం కూడా మరి ఫలిస్తలేదంట, ఫలాన్ని ఇస్తలేదంట. మరి ఎందుకు అనవసరంగా ఈ భూమి ఎలా వ్యర్థమైపోతుంది, ఈ స్థలం ఎలా వేస్ట్ అయిపోతుంది, దాన్ని నరికి తీసి పాడవేసాయి. అప్పుడు అంటాడయ్యా, అలా చేయకయ్యా, మరి ఈ సంవత్సరమైనా ఉండనేమో. నిజమే, మన ప్రభు అయిన యేసయ్య మన కొరకు అలాగే తండ్రి అయిన దేవుని దగ్గర బ్రతిమాలి ఈ 25 మనకు అనుగ్రహిస్తున్నాడు, ఈ నూతన సంవత్సరాన్ని మనకిస్తున్నాడు, నూతన జీవితాన్ని మరలా ఇస్తున్నాడు. ఇంకా ఏమైనా మెరుగుపడతామని, సరి చేసుకుంటామని, సరిదిద్దుకుంటామని, అంటే మన జీవితాన్ని ఇంకా మరి దేవునికి ఇష్టమైనట్టుగా మరి మలుచుకుంటామని ప్రభు మనకెంతగానో సాయం చేస్తున్నాడు. అయితే మనలో ఆత్మీయమైన శారీరమైన దరిద్రత పోవాలా, దరిద్రం వెళ్ళిపోవాలా. చాలామంది చూడండి లేటుగా లేస్తారు, అలా ఉండకూడదు.
మత్తుగా ఉంటారు. అలా ఉండకూడదు. ప్రక్కనే మందిరం ఉంటుంది, వెళ్ళడానికి ఇష్టపడరు, వాక్యాన్ని వినడానికి ఇష్టపడరు, ప్రార్థించడానికి లేకపోతే కొద్దిసేపు ఒకవేళ కనుక ప్రార్థనలు ఒకవేళ ఆలస్యమైపోతే ఏమాత్రం ఇష్టపడరు పిల్లరా. అటువంటి వారిందరూ ఉంటారు. టైం చూస్తూ అంటారు, పైకి చూస్తూ అంటారు, కిందికి చూస్తూ అంటారు, అటు చూస్తారు. అంటే వాళ్ళ జీవితం ఎలాగుందంటే ఏదో లోకపరంగా లేదా లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తారు. అలా మనం ఎంత మాత్రము ఉండకూడదు. మన ఆత్మలో నుంచి, మన మనసులో నుంచి, మన దేహములో నుంచి, మన తలంపులో నుంచి, మన ఊహల్లో నుంచి, ఇంకొక విధంగా చెప్పాలంటే పాతవి వెడలిపోవాలా, మన ఆత్మలో నూతన సృష్టిగా మార్చబడాల, నూతన హృదయం కలిగి ఉండాలా, రాతి గుండా తీసివేయబడాలా. అందుకే ఇక్కడ దావీదు అన్నట్టుగా, దేవా నాయందు శుద్ధ హృదయము కలగచ్చేము, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము, నిన్ను ప్రేమించేలాగా, ఆరాధించేలాగా, నేను ఘనపరిచేలాగా, నేను మహిమపరిచేలాగా. అవును, ప్రభుని అలా కోరుకున్నప్పుడు దేవుడు మనకు స్థిరమైనది, నూతనమైనది పుట్టించి ఇంకా ప్రభుని ప్రేమించే వ్యక్తిగా నేను నన్ను మార్చగలడు పిల్లరా. మరి పాత స్వభావం వెళ్ళిపోయిందా? అలాగే ఇంకొక విధంగా చెప్పాలంటే ఆత్మ సంబంధమైన శరీరంగా ఆత్మీయ శారీర దరిద్రత పోయి నూతన ఆశీర్వాదం మన జీవితంలోకి రాబోతుందండి. మరలా అంటున్నా, ఈ 25 నీకు బ్లెస్సింగ్గా ఉండబోతుంది. ఈ 25 నువ్వు మేలు చూడబోతున్నావు, అధికమైన మేలు చూడబోతున్నావు, ఇంతవరకు చూడని మేలు చూడబోతున్నావు. మరలా అంటున్నా, ఈ 25వ సంవత్సరంలో 25 బ్లెస్సింగ్స్ నీ మీదకి వచ్చిన గాక. ఈ 24లో అన్నీ ఏవైతే ఇంకా పాతవి పనికి మాలవి నా జీవితంలో అవన్నీ కూడా యేసు నామములో తొలగి మరలా మన జీవితంలోకి ఎంత మాత్రం ఎంటర్ అవ్వకుండా ఉండునుగాక, అనగా ప్రవేశించకుండా ఉండునుగాక.